నిత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా భక్తుని ద్వారా ఆనాడు దిగులుతో చెరలో ఉన్న ఇజ్రాయేల్ యూదా ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దాన మాట. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఒకవేళ ఈరోజు నువ్వు చెరలో ఉన్నావు కాబట్టి నిన్ను విడిచిపెట్టాను అనుకున్నావేమో, భయపడక, దిగులు పడక, నీతి అను నా దక్షిణాస్తముతో నేను నీకు సహాయము చేతును. నిజముగానే వారు ఆ చెరువులోకి వెళ్ళిన తర్వాత దేవుని వైపు ఎప్పుడే తిరిగారో, దేవుని అనుకూలంగా మొదలుపెట్టారో, దేవుడు వారి చేతుల్లో గొప్ప కార్యాలు వ్యక్తిగతంగా చూసినప్పుడు దానియేలు దేవుని తిరిగినప్పుడు అద్భుతం జరిగింది. హనన్యా, మిషాయేలు, అజర్యా వారు దేవుని తిరిగినప్పుడు అద్భుతం జరిగింది. ఎస్తేర్ ప్రార్థన చేసినప్పుడు యూదా దేశ ప్రజలందరూ కూడా విడుదల పొందినారు. నకమాతే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇది ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు దిగులుతో ఉన్నావా, భయముతో ఉన్నావా, దేవుని వాక్యం చెప్తుంది, భయపడక, దిగులు పడక, నేను నీకు సహాయం చేయవాడు. ఈరోజు ప్రభువు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన బలపరుస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. కావున దిగులు చెందకు నా ప్రసంగమా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎంతో బాధతో, దుఃఖముతో ఉన్నావేమో, ఇదిగో ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొదులు తీసివేయండి, వారికున్న శ్రమ కొలుములు తీసివేయండి తండ్రి. దేవా, నీ కృపాక్షములతో నింపి నీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. ఇదిగో ప్రభా, నువ్వు వాగ్దానం ఇచ్చిన ప్రకారము నీ దక్షిణాస్తం వారికి తోడేయండి. మీరే గొప్ప విడుదల చేయండి. ప్రతి భయాను దిగులు తీసివేసి నీ నూతన కార్యములు చేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వెళ్ళు, ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్.